ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము బైబిల్లో ఒక గొప్ప స్త్రీ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఆమె ఎవరో కాదు, రాహాబు. ఈమె గురించి బైబిల్లో పెద్ద డీటెయిల్స్, ముందు జీవితం గురించి పెద్ద డీటెయిల్స్ లేవు, కానీ ఆమె తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, ఏమీ లేవు. అయితే ఆమె గురించి ఏం రాయబడిందంటే, ఆమె ఒక వేశ్య అని రాయబడిందనమాట. ఆమె ఎక్కడ నివసిస్తుంది అంటే, ఈ ఎరుకో పట్టణంలో పెద్ద గోడలు ఉంటాయండి. ఎంత పెద్ద గోడలు అంటే, ఆ గోడల మీద ఇల్లు కట్టుకునే అంత పెద్ద గోడలు అనమాట. ఆ గోడ మీద ఆమె ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈమె గురించి ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు? ఒక వేశ్యకి ఏంటి ఇంత మంచి క్వాలిటీస్ ఏంటి? వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉండాలి యాక్చువల్గా. బట్ ఈమె వృత్తిపరంగా వేశ్య అయింది, కానీ కానీ ఈమె ఈమె గురించి ఆలోచిస్తే ఆమె చాలా మంచి వ్యక్తిలాగా ఉందన్నమాట. ఎలాగా అంటే, ఆమెకి ఎలాగో తెలిసింది ఏంటి, ఇజ్రాయేలీలు అందరినీ ఓడిస్తూ వస్తున్నారు, వాళ్ళ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అని గొప్ప గొప్ప కార్యాలని వినింది. వాళ్ళు మామూలుగా పట్టించుకుంటారండి అలాంటి స్త్రీలు? వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. బట్ ఈమె వినిన తర్వాత వెంటనే నమ్మిందండి. ఏమని? అమ్మో, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు లాగున్నాడు, ఇదేంది సముద్రాన్ని చీల్చడం ఏంటి? అందరూ విన్నారు, అందరికీ తెలిసింది ప్రపంచమంతా. బట్ ఎంతమంది నమ్మారు? ఈమెకి అన్యురాలు, బట్ ఈమె గట్టిగా నమ్మింది. నమ్మిన తర్వాత ఈమె నమ్మకాన్ని దేవుడు చూశాడు ఫస్ట్ థింగ్. తర్వాత ఏం చేస్తాడంటే, యెహోషువ వేగుల వారిని ఈ ఎరుకో పట్టణం మీదకి వెళ్ళక ముందు అసలు దీని పరిస్థితి ఏందో చూసి రమ్మని పంపిస్తాడు. వేగుల వారంటే తెలుసు కదండి, స్పై అనమాట. అక్కడ పరిస్థితులని అంచనా వేసి ముందు చెప్తారనమాట. సో వాళ్ళు వేగుల వాళ్ళు వస్తారనమాట. వచ్చినప్పుడు అక్కడ ఆ పట్టణంలో వీళ్ళు వచ్చారని వాళ్ళకి తెలుస్తుంది. వెతుక్కుంటూ ఆ ఎరుకో పట్టణంలో వాళ్ళు వెతుక్కుంటూ తరుముకుంటూ వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, రాహాబు అనే ఈమె వేశ్య వాళ్ళ ఇంట్లోకి దూరుతారు. దూరితే నిజంగా ఎంత ఆశ్చర్యం! ఆమె రియాక్షన్ ఇక్కడ అసలు, అంటే ఇంకా అసలు మనం ఊహించింది ఎంతో గొప్ప రియాక్షన్ అండి. ఎవరు వీళ్ళు? ఎవరు? ఇజ్రాయిల్స్. ఏమన్నా వీళ్ళు అంటే అంటే వీళ్ళు ఏమన్నా మేలు చేశారా రాహాబుకి? పోనీ మేలు చేస్తారని నమ్మకం ఉందా రాహాబుకి? ఎట్లా నమ్మింది? లేదు. తర్వాత ఈమె శత్రువులు కదా వాళ్ళు యాక్చువల్గా. ఇప్పుడు మన దేశం మీదకి ఎవరైనా దండెత్తి వస్తుంటే మన ఏమనుకుంటాం మనము? అమ్మో, మన దేశం గొప్ప అట్లా అనుకుంటాం కదా. ఈ శత్రువులు మనం మనం ప్రేమిస్తామా? మన మీదకి యుద్ధానికి వచ్చే వాళ్ళని మనం సహాయం చేస్తామా? ఇక్కడ ఈమె వీళ్ళు శత్రువులాగా, వాళ్ళని ఆమె శత్రువులాగా ఫీల్ అవ్వలేదు. ఆమె ఆమె ఎలా ఫీల్ అయింది? ఇజ్రాయెల్ని గొప్ప గొప్ప వాళ్ళలాగా ఫీల్ అయింది. సో ఆమె ఏం చేస్తుందంటే, ఈ వేగుల వాళ్ళు ఈ ఎరుకో దేశస్తులకు దొరకకుండా దాచిపెట్టింది. దాచిపెట్టడం అంత ఈజీ కాదండి. అది దాచిపెట్టింది ఏదో సింపుల్గా అనుకుంటున్నాము. తేడా వచ్చుంటే ఆమె తల నరికేస్తుండేవాళ్ళు. అంటే ఆమె ప్రాణాలు సహితం ఫనంగా పెట్టి ఈ వేగుల వారిని కాపాడింది. ఏంటండి ఆమె మొండి ధైర్యం అసలు? ఏంటండి ఆమె గొప్ప విశ్వాసము? అసలు ఒక వేశ్యకి ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె కళ్ళతో కూడా చూడలేదే ఆ గొప్ప కార్యాలు. ఇజ్రాయేలీలు కళ్ళతో చూసి అనుభవించిన ఇజ్రాయేలే సనుగుతూ గొనుగుతూ ఉంటే ఈమె ప్రాణాన్ని సైతం ఫనంగా పెట్టి ఇజ్రాయేలీని ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో చూడండి. ఎంత గొప్ప స్త్రీ అండి ఈమె. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఊరికి వెళ్ళి పేర్లు బైబిల్లో రాపిచ్చాడండి. దేవుడు వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ అన్ని చూసి బైబిల్లో రాపిచ్చి పెడతాడు. సరే, దాచిపెట్టిందా? తర్వాత ఆమె చూడండి ఎంత హంబుల్గా మాట్లాడిందో చూడండి, ఎంత విశ్వాసాన్ని ప్రదర్శించిందో చూడండి. అయ్యా, మీరు గొప్పవాళ్ళు, మీ దేవుడు గొప్పవాళ్ళని నేను విన్నాను. రేపు ఎట్టయినా మీరు వస్తారు, ఈ పట్టణాన్ని ఆక్యుపై చేసుకుంటారు, నాకు తెలుసు. అప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంత హంబుల్గా అడిగిందో చూడండి. వాళ్ళు, నువ్వు చేసిన మేలుకి మేము ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాము. అయితే మేము వచ్చిన టైంలో నీ ఇంటికి నువ్వేం ఎర్రని దారం కట్టుకోమని చెప్తారనమాట. సరే, వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుడి దేవాలు తప్పించుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం అంతా వెళ్ళి ఎవరికి చెప్తారంటే, యెహోషువకి చెప్తారు. సరే, వీళ్ళేం దేవుడి యొక్క అంటే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇజ్రాయేలీలు ఏం చేస్తారంటే, 7 రోజులు, ఫస్ట్ 6 రోజులు ఎరుక గోడల చుట్టూ తిరగడం వెళ్ళిపోవడం. 7వ రోజు వాళ్ళు ఏంటంటే చుట్టూ తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే, బూరలు ఊదిన వెంటనే ఏమవుతాయంటే ఎరుక గోడలన్నీ పడిపోతాయి అనమాట. అన్ని ప్లేస్లో పడిపోయిందంట, కానీ ఒక్క రాహాబు ఉన్న ప్లేస్లో మాత్రం కూలిపోలేదంటండి ఎరుక గోడ. అక్కడ రాహాబు ఉంది కదా, గ్రేట్ ఉమెన్ ఆఫ్ ఫెయిత్.
గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ కదా! దేవుడు అక్కడ ఎందుకు పడగొట్టేస్తాడండి. సో, అక్కడ మాత్రం పడిపోలేదంట. ఎప్పటి వరకు? వాళ్ళందరినీ రక్షించుకునేంత వరకు. సరే, ఆ ఇంట్లో ఎవరున్నారో తెలుసా అండి? రాహాబు ఇంట్లో తండ్రి కుటుంబం మొత్తం ఉందంట. సరే, నన్ను రక్షించండి ఒకటే అడిగుండొచ్చు ఆమె. తన కుటుంబాన్ని మొత్తం రక్షించుకోవాలని ఆశపడిన స్త్రీ. ఇదేంటండి? ఈ వేశ్య ఏంటి? శత్రువుల్ని ప్రేమించడం ఏంటి? ఈ వేశ్య ఏంటి? శత్రువులకు సహాయం చేయడం ఏంటి? ఈ వేశ్య ఏంటి? ఇజ్రాయెల్ నమ్మడం ఏంటి? ఇజ్రాయెల్ దేవుని గొప్పగా నమ్మడం ఏంటి? ఈమె ఏంటి? వీళ్ళు గెలుస్తారని విశ్వసించడం ఏంటి? తన ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి రక్షించాలనుకోవడం ఏంటి? ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయండి ఈమెలో. సరే, ఈమె ఎట్లా కన్విన్స్ చేసిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు తెలియదు, కానీ అందరిని తీసుకొచ్చి ఆ ఇంట్లో దాచేసింది. ఒక్కరు కూడా ప్రాణాలు పోగొట్టుకోలేదండి. చూసారా? ఒక స్త్రీ యొక్క విశ్వాసము ఆ కుటుంబాన్ని ఎంతగా రక్షించిందో చూసారా? సరే, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇజ్రాయెల్తో కలిసిపోయింది. తర్వాత దేవుడు ఆమెను ప్రేమించి ఆమెను ఏం చేశాడో తెలుసా అండి? యేసుక్రీస్తు వంశావళిలో ఆమెను చేర్చాడు. అంటే ఒక వేశ్య ఆమె విశ్వాసాన్ని బట్టి, దేవుని బిడ్డల పక్షాన ఆమె చేసిన కార్యాలు బట్టి యేసుక్రీస్తుకి గ్రాండ్ మదర్ అయిపోయిందండి. చూసారా? దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో. ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఏదై ఉన్నప్పటికీ, మన పాస్ట్ ఏదేమైనప్పటికీ దేవుడు అది చూడడండి. మనం యథార్థంగా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమించి దేవుని క్షమించమని అడిగినప్పుడు దేవుడు ఎంతో మంచి దేవుడు అండి. ఆయన అంతరంగాలను పరిశీలించే దేవుడు. మన హృదయ అంతరంగంలో ఉన్న ఆలోచనలు ఆయన చూసి గమనించి ఆయన మనల్ని క్షమించి మన యొక్క పశ్చాత్తాపాన్ని ఆయన అర్థం చేసుకొని మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీగానే ఉన్నాడండి. ఎప్పుడు రెడీగానే ఉన్నాడు. ఆయన చెవులుండి వినగల దేవుడు అండి. ఆయన హృదయంతో స్పందించగల దేవుడు. మన సిచ్యువేషన్ అర్థం చేసుకొని సహాయం చేస్తాడు. అయితే ఒకే ఒక కీ ఉందండి. మనకి బ్లెస్సింగ్లోకి మనం ట్యాప్ అవ్వాలంటే ఒకే ఒక కీ ఉంది. అదేంటో తెలుసా? విశ్వాసము. అక్కడ అన్ని ఇంపాసిబుల్ లాగా కనిపిస్తున్నాయి, కానీ ఆమె నమ్మింది. అంత పెద్ద గోడలు పగలగొట్టుకొని ఇజ్రాయెల్ ఎట్టొస్తారని నమ్మిందండి. ఆమె ఎలా నమ్మింది తెలుసా? ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడికి బోడి గోడలు ఎంత అనుకుంది. సో ఆమె ఫెయిత్ అండి. అక్కడ మన జీవితంలో కూడా శత్రువు ఎంత మనకు అగెనిస్ట్గా ఎంత పెద్ద గోడలు కట్టినా, ఎన్ని సముద్రాలు తీసుకొచ్చినా అవన్నీ దేవుడు ఒక్క నిమిషంలో డివైడ్ చేయగలడు, పగలగొట్టగలడు. మనం నమ్మగలిగితే ఈ రాహాబు వేశ్యలాగా మనం కూడా దేవుడి చేత ఆశీర్వదించబడతామండి. అదేవిధంగా ఈ స్త్రీ చూడండి, తన కుటుంబాన్ని రక్షించుకోవాలని ఎంత ఆశపడిందో మనం ఉన్నామండి. మన బంధువులు ఎంతమంది రక్షించబడుతున్నారు, మన ఫ్యామిలీలో పిల్లలు ఎంతమంది రక్షించబడుతున్నారు, మన కొలీగ్స్ ఎంతమంది మనకు ఆశ ఉందా అండి? ఈ జీవం గల దేవుని మనం తెలుసుకున్నాము, రక్షణ పొందుకున్నాము. దేవుడి మహాకృపను బట్టి మనం ఈరోజు దేవుడితో ఉన్నాము, తర్వాత యుగాలు దేవుడితో ఉంటాము. కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఉండాలి కదండి. వాళ్ళ గురించి ఏమన్నా కొంచెమైనా మన కన్సర్న్ ఉందా? చూడండి, ఈవిడికున్న కన్సర్న్ మనకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. మన దేవుని వైపు మనం చూసి మనం రక్షించబడ్డమే కాకుండా విశ్వాసంతో అనేక మందిని దేవుడికి తిప్పే స్త్రీలాగా మనం ఉందామా? ఈ రాహాబు మనకే కాదు, తర్వాత ఎన్నో జనరేషన్స్ కూడా ఆమె ఒక పెద్ద ఎగ్జాంపుల్ లాగా ఉంది. సో మనం కూడా ఆమెలాగా ఉందామా? ప్రైజ్ ది లార్డ్.